హాయ్ స్టూడెంట్స్, దీని ముందు వీడియోలో మనం స్పెసిఫిక్ హీట్ డిఫరెంట్ సబ్స్టెన్సెస్కి డిఫరెంట్గా ఎందుకు ఉంటుంది అనేది నేర్చుకున్నాం. ఈ వీడియోలో మనం స్పెసిఫిక్ హీట్ అప్లికేషన్స్ కొన్ని చూద్దాం. ద సన్ డెలివర్స్ ఎ లార్జ్ అమౌంట్ ఆఫ్ హీట్ ఎనర్జీ టు ద ఎర్త్ డైలీ. ఇది మనకు తెలుసు. ద వాటర్ సోర్సెస్ ఆన్ ద ఎర్త్, particularly the oceans, absorb this heat energy for a maintaining a relatively constant temperature. ఒకసారి దీన్ని క్లియర్గా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. మనకు తెలుసు ఏంటంటే హీట్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ ఆన్ ద ఎర్త్ ఈజ్ సన్ అని. ఇది చాలా లార్జ్ అమౌంట్ ఆఫ్ హీట్ని మన ఎర్త్కి సప్లై చేస్తుంది. సో ఎర్త్ మీద ఉన్న ఆల్ సబ్స్టెన్సెస్ ఈ హీట్ ఎనర్జీని అబ్జర్వ్ చేసుకుంటాయి. కానీ టెంపరేచర్ రైజ్ అనేది అన్ని సబ్స్టెన్సెస్లో ఒకే విధంగా ఉండదు, డిపెండింగ్ అపాన్ ద స్పెసిఫిక్ హీట్. ఏ సబ్స్టెన్స్కి అయితే స్పెసిఫిక్ హీట్ ఎక్కువ ఉందో దాంట్లో టెంపరేచర్ రైజ్ తక్కువ ఉంటుంది. దేనికైతే స్పెసిఫిక్ హీట్ తక్కువ ఉందో దాంట్లో టెంపరేచర్ రైజ్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఇక్కడ వాటరు ల్యాండ్ తీసుకుంటే వాటర్ స్పెసిఫిక్ హీట్ ఎక్కువ. వాటర్ స్పెసిఫిక్ హీట్ ఎంత అంటే 4180 జౌల్ బై కేజీ కెల్విన్. అది సాయిల్ ల్యాండ్ తీసుకుంటే కనుక 1810 జౌల్ బై కేజీ కెల్విన్. కాబట్టి ఇక్కడ వాటర్ చాలా స్లోగా వేడెక్కుతుంది, అంటే టెంపరేచర్ చాలా స్లోగా రైజ్ అవుతుంది వాటర్లో. కానీ ఈ సాయిల్లో తీసుకుంటే టెంపరేచర్ చాలా తొందరగా రైజ్ అవుతుంది. కాబట్టి మనం ఏమంటాం, ఈ ఓషన్స్ని చూడండి ఒకసారి. ఇక్కడ ఈ ఓషన్స్ మనం ఏమంటామంటే హీట్ స్టోర్ హౌసెస్ ఆఫ్ ద ఓషన్స్ బిహేవ్ లైక్ ఏ హీట్ స్టోర్ హౌసెస్ ఆఫ్ ద ఎర్త్. ఎందుకంటే అవి ఎక్కువ హీట్ని తమలో స్టోర్ చేసుకోగలవు. మెయింటైన్ ద కాన్స్టెంట్ రైజ్ ఇన్ ద టెంపరేచర్. టెంపరేచర్ రైజ్ చాలా తక్కువ ఉంటుంది. అండ్ ఇక్కడ చూడండి ఒకసారి, దే కెన్ అబ్జర్వ్ లార్జ్ అమౌంట్ ఆఫ్ హీట్ ఎట్ ద ఈక్వేటర్ వితౌట్ ఎప్రెసిబుల్ రైజ్ ఇన్ ద టెంపరేచర్ డ్యూ టు ద హై స్పెసిఫిక్ హీట్ ఆఫ్ వాటర్. మనం డిస్కస్ చేసాం. ఎందుకంటే హై స్పెసిఫిక్ హీట్ ఆఫ్ వాటర్ ఉండడం వల్ల అవి ఏమవుతుంది, చాలా తక్కువ టెంపరేచర్ రైజ్ ఉంటుంది మనం ఎక్కువ అమౌంట్ ఆఫ్ హీట్ని ఇచ్చిన. అలాగే ఏమవుతుంది, దట్స్ వై ద ఓషన్స్ మోడరేట్ ద సరౌండింగ్ టెంపరేచర్ నియర్ ద ఈక్వేటర్ దగ్గర అవి ఏం చేస్తాయి, ఇక్కడ నుంచి ఇక్కడ ఎక్కువ వేడిని మనం ఇచ్చినా సరే ఏమవుతుంది, అంత ఎక్కువ వేడి అవ్వకుండా ఉంటుంది ఇక్కడ. ఎందుకంటే వాటర్ ఎక్కువ ఉండడం వల్ల ఎక్కువ హీట్ ఎనర్జీని అవి అబ్జర్వ్ చేసేసుకుంటాయి అన్నమాట. అందుకని మనం ఏంటంటే ఓషన్స్ని హీట్ స్టోర్ హౌసెస్ ఆఫ్ ద ఎర్త్ అని అంటున్నాం. సో ఇక్కడ ఈ హీట్ని అవి ఏం చేస్తాయి, ఈ రిమైనింగ్ పార్ట్స్కి అంటే ఈ నార్త్ పోల్కి సౌత్ పోల్కి ట్రాన్స్మిట్ చేస్తాయి. అలా ట్రాన్స్మిట్ చేయడం వల్ల ఈ ఈక్వేటర్ దగ్గర మరీ ఎక్కువ హై టెంపరేచర్ ఉండకుండా అవి చూస్తాయి అన్నమాట. నెక్స్ట్ ఒకసారి ల్యాండ్ బ్రీజ్ సీ బ్రీజ్ గురించి మనం చూసుకుందాం. ఇది మనం ఆల్రెడీ ఇంతకుముందు సోషల్లో చెప్పుకున్నదే. ఒకసారి మళ్ళీ ఇక్కడ రివైజ్ చేస్తాం. ఇక్కడ చూడండి టెంపరేచర్, ఇక్కడ వాటర్ ఉంటుంది, ఇది వాటర్ బాడీ, ఇది ల్యాండ్. ఈ రెండు పక్క పక్కన ఉంటున్నాయి. దానికి మనం సేమ్ అమౌంట్ ఆఫ్ హీట్ ఎనర్జీ అనేది మనం సప్లై చేస్తున్నాం. కానీ వాటర్ స్పెసిఫిక్ హీట్ ఎక్కువ ఉండడం వల్ల దీని టెంపరేచర్ రైజ్ చాలా తక్కువ ఉంటుంది. టెంపరేచర్ రైజ్ ఎక్కువ ఉండడం వల్ల ఏమవుతుంది, ఇక్కడ ఎయిర్ అనేది చూడండి వార్మ్ ఎయిర్ రైజెస్. ఈ వార్మ్ ఎయిర్ రైజ్ అయ్యి అప్పుకి వెళ్ళిపోతుంది. అందువల్ల ఇక్కడ లో ప్రెషర్ ఫామ్ అవుతుంది. ఇక్కడ ఇది కూల్గా ఉండడం వల్ల ఇక్కడ హై ప్రెషర్ ఉంటుంది. సో హై ప్రెషర్ నుంచి లో ప్రెషర్కి ఎయిర్ బ్లో అవుతుంది. ఇలా ఎయిర్ ఈ ప్లేస్లలో సర్క్యులేట్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ టెంపరేచర్ బాగా ఎక్కువ ఉండదు, అలాగే దీని మీద టెంపరేచర్ బాగా తక్కువ ఉంటుంది. ఇలా వచ్చి దీన్ని మనం ఏంటంటామంటే ల్యాండ్ బ్రీజ్ అంటాం. ఇక్కడ చూసుకుంటే కనుక రివర్స్లో మనకి ఇక్కడ చూడండి నైట్ టైం అంటే వీఆర్ నాట్ సప్లైయింగ్ ద హీట్ ఎనర్జీ. సో కానీ ఇది చాలా తొందరగా వేడెక్కిందని చెప్పుకున్నాం కదండి. ఈ సాయిల్ తొందరగా చల్లారిపోతుంది, ఈ వాటర్ స్లోగా వేడెక్కింది కాబట్టి ఇది చాలా స్లోగా చల్లారుతుంది, ఎక్కువ టైం తీసుకుంటుంది. కాబట్టి ఇప్పుడు మనం ఒకసారి కంపారిటివ్గా చూసుకుంటే ఇక్కడ టెంపరేచరు ఎక్కువ ఉంటుంది, ఇక్కడ టెంపరేచరు తక్కువ ఉంటుంది అన్నమాట. అప్పుడు ఏమవుతుంది, ఇక్కడది ఇది ఎయిర్,
వార్మ్ ఎయిర్ పైకి మూవ్ అవుతుంది, ఇక్కడ కూల్ ఎయిర్ ఇలాగా ఈ సీ మీద బ్రో అవుతుంది. అందువల్ల మరీ ఎక్కువ చల్లగా ఈ ల్యాండ్ ఉండకుండా మనకి ఉంటుందన్నమాట. సో ఇలాగ మనకి ఈ హై స్పెసిఫిక్ హీట్ ఆఫ్ వాటర్ అనేది మన ఎర్త్ మీద అట్మాస్ఫియర్ని మోడరేట్ చేయడానికి అనేది చాలా చాలా ఉపయోగపడుతున్నది. సో దట్ ఈజ్ అప్లికేషన్ ఆఫ్ హై స్పెసిఫిక్ హీట్ ఆఫ్ వాటర్. నెక్స్ట్ మన డైలీ లైఫ్లో చూసుకుంటే వాటర్ మిలన్ ఇప్పుడు వచ్చేది సమ్మర్, మనం అందరం చాలా తినడానికి ఇష్టపడతాం. దీన్ని ఫ్రిడ్జ్లోంచి బయటికి తీసి మన అవుటర్ లేయర్ని టచ్ చేసామనుకోండి, ఇది మనకి పెద్ద కూల్గా ఉన్నట్టు అనిపించదు. కానీ కట్ చేసి లోపల చూస్తే అనుకో లోపల చాలా కూల్గా ఉంటుంది. ఎందుకు ఉంటుందంటే దీస్ ఫ్రూట్ కంటైన్స్ ఏ మోర్ అమౌంట్ ఆఫ్ ఆర్ ఏ లార్జ్ అమౌంట్ ఆఫ్ వాటర్. సో ఇది స్పెసిఫిక్ హీట్ ఆఫ్ వాటర్ ఎక్కువ కాబట్టి అది చల్లారడానికి చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది. కాబట్టి అది బయట వేడిగా ఉన్న లోపల చాలా చల్లగా ఉంటుంది. అదే ఇచ్చేసింది వాటర్ మిలన్ బ్రాట్ అవుట్ of the refrigerator retains its coolness for a longer time than any other fruit because it contains large percentage of water. అది రీజన్ కింద చెప్పుకుంటాం. అలాగే ఇక్కడ సమోసా చూడండి, సమోసా appears to be cool outside but it hot when we eat it because the curry inside the samosa contains ingredients with a higher specific heat. అంటే సమోసాలో బయట మనం చూస్తుంటే చిన్న వేడిగా అనిపిస్తుంది, కానీ మనం దాన్ని తినడానికి చూస్తే ఇది చాలా హాట్గా ఉంది అని ఫీల్ అవుతాం. ఎందుకంటే ఇంగ్రీడియంట్స్ అంటే ఈ పై లేయరు లోపల ఇంగ్రీడియంట్స్ మధ్య స్పెసిఫిక్ హీట్ డిఫరెన్స్ ఉండడం వల్ల ఈ పైది తొందరగా చల్లారిపోతుంది, కానీ లోపల ఇంగ్రీడియంట్స్ విల్ టేక్ మోర్ టైమ్ టు కూల్. అలాగే ఇంకా మెయిన్గా మన స్పెసిఫిక్ హీట్ డైలీ లైఫ్లో ఎక్కడ వాడుకుంటాం అంటే యుటెన్సిల్స్ మ్యానుఫ్యాక్చరింగ్. ఇక్కడ మనం యుటెన్సిల్స్ అంటే తొందరగా వేడయ్యి మెటీరియల్ కావాలి కాబట్టి దీని స్పెసిఫిక్ హీట్ చాలా తక్కువ ఉండేటట్టుగా చూసుకుంటాం. మనం చెప్పుకున్నాం కదా, స్పెసిఫిక్ హీట్ తక్కువ ఉంటే తొందరగా వేడెక్కుతాయని. కాబట్టి మనం ఏం మెటీరియల్ తీసుకుంటాం, కాపరు, అల్యూమినియం ఇవి తీసుకుంటాం. అలాగే హ్యాండిల్ స్పెసిఫిక్ హీట్ చాలా ఎక్కువ ఉండాలి, ఎందుకంటే అవి టెంపరేచర్ రైజ్ అనేవి ఉండకూడదు. కాబట్టి వీటిని హై స్పెసిఫిక్ హీట్ ఉన్న మెటీరియల్ ప్రిఫర్ చేస్తే వీటికి హ్యాండిల్స్కి లిడ్స్కి ఈ వెజల్స్కి మాత్రం తక్కువ స్పెసిఫిక్ హీట్ ఉన్న మెటీరియల్ని ప్రిఫర్ చేస్తాం. సో దీని మీద కొన్ని మనం అప్లికేషన్స్ క్వశ్చన్స్ చూద్దాం. వాట్ ఆర్ ద హీట్ స్టోర్ హౌసెస్ ఆఫ్ ద ఎర్త్ అన్నది మనం క్లియర్గా ఇందాక చెప్పుకున్నాం. Oceans are called heat storehouses of the earth. That is the first one answer. Next one, what role does specific heat play in keeping a watermelon cool for longer time after removing it from the fridge on a hot day అన్నాడు. చెప్పాం కదా ఎందుకని స్పెసిఫిక్ హీట్ ఆఫ్ ద వాటర్ ఈజ్ వెరీ హై, సో ఇట్ విల్ టేక్ మోర్ టైమ్ టు కూల్. అందుకన్నది ఫ్రిడ్జ్లోంచి బయటికి తీసిన చాలాసేపు చల్లగా ఉంటుంది అనేది స్పెసిఫిక్ హీట్ ఆఫ్ ద వాటర్ అని రీజన్గా మనం చెప్పుకుంటాం. హౌ డు అప్రిషియేట్ ద రోల్ ఆఫ్ హయ్యర్ స్పెసిఫిక్ హీట్ ఆఫ్ ద వాటర్ స్టెబిలైజింగ్ ద అట్మాస్ఫిరిక్ టెంపరేచర్ డ్యూరింగ్ వింటర్ అండ్ summer seasons. This first point from this we need to write. This is application of specific heat. This first point whole we need to write because the oceans are the heat storehouses of the earth and they will store large amount of heat and they will moderate the temperature on the earth. So this by passing the heat energy from equator to the poles అనేది చెప్పుకోవాలి. నెక్స్ట్ ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ చూడండి. స్పెసిఫిక్ హీట్ ఆఫ్ ఏ సబ్స్టెన్స్ డిపెండింగ్ అపాన్, స్పెసిఫిక్ హీట్ దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అని అడుగుతున్నాడు. నేచర్ ఆఫ్ ద సబ్స్టెన్స్ మీద చూడండి, నేచర్ ఆఫ్ ద సబ్స్టెన్స్ మీద, మాస్ ఆఫ్ ద సబ్స్టెన్స్ మీద, హీట్ గివెన్ టు ద సబ్స్టెన్స్ మీద అని అడుగుతున్నాడు. ఆల్వేస్ మనం చెప్పుకున్నాం టెంపరేచర్ రైజ్ అనేది ఇందాక మనం ఏం చెప్పుకున్నాం, నేచర్ ఆఫ్ ద సబ్స్టెన్స్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది అనుకుంటున్నాం. సో టెంపరేచర్ రైజ్ స్పెసిఫిక్ హీట్ కదా, కాబట్టి మనం ఆన్సర్ ఏం చెప్పుకుంటామండి, ఫస్ట్ పాయింట్ నేచర్ ఆఫ్ ద సబ్స్టెన్స్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే డాష్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఎ కూలెంట్. వి యూజ్ వాటర్ యాజ్ ఎ కూలెంట్. ఎందుకంటే ఎక్కువ హీట్ ఎనర్జీని, సపోజ్ ఎర్త్ మీద కూడా వాటర్ యాజ్ ఎ కూలెంట్, అందుకే మనం కూలర్స్లో కూడా వాటర్నే వాడతాం. ఎందుకంటే ఎక్కువ హీట్ ఎనర్జీని తీసుకుని అది తక్కువ టెంపరేచర్ రైజ్ అనేది చూపిస్తుంది. కాబట్టి మనకి ఏంటి, దాని దగ్గరలో ఉన్న మనకు పెద్దగా వేడిగా ఫీల్ అవ్వం. కాబట్టి వాటర్ వి విల్ యూజ్ యాజ్ ఏ కూలెంట్ బికాజ్ హై స్పెసిఫిక్ హీట్ ఆఫ్ ద వాటర్. ఎక్కువ స్పెసిఫిక్ హీట్ ఉండడం వల్ల ఏమవుతుంది,
ఎక్కువ హీట్ ఎనర్జీని అది తీసుకోగలుగుతుంది. నెక్స్ట్ ద ఓషన్స్ బిహేవ్ లైక్ ఎలా బిహేవ్ చేస్తాయి? హీట్ ఫర్ ద ఎర్త్, హీట్ స్టోర్ హౌసెస్ ఫర్ ద ఎర్త్, heat storehouses for the earth. Oceans can absorb large amount of heat at equator without much rise in the temperature due to, ఎందుకని ఇందాక మనం చెప్పుకున్నాం అవి ఎక్కువ హీట్ ఎనర్జీని ఈక్వేటర్ దగ్గర తీసుకుంటాయి, కానీ టెంపరేచర్ రైజ్ చాలా తక్కువ ఉంటుంది. ఎందుకని? హై స్పెసిఫిక్ హీట్ ఆఫ్ ద వాటర్, దట్ ఈజ్ ద రీజన్. వాటర్ హ్యాస్ ఎ గ్రేట్ హీట్ వాల్యూ. ఏ హీట్ వాల్యూ ఉంటుంది? స్పెసిఫిక్ heat value. So this is the end of the lesson. Thank you for watching my video. All the best. Subscribe, like and share. Comment your questions in comment box. Thank you all.